Audio Jungle. Audio Jungle. నమస్తే వెల్కమ్ టు సీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. అయ్యప్ప స్వామి ఆలయంలో భక్తుల ప్రత్యేక పూజలు. భారీ ఎత్తున హాజరైన అయ్యప్ప భక్తులు. ఉపాధి హామీ పథకాన్ని తొలగిస్తే ఊరుకునేది లేదు. పథకాన్ని కొనసాగించి కూలీలను ఆదుకోవాలన్న సిపిఎం పార్టీ. ఖమ్మం నగరంలో హస్తకళను ప్రారంభించిన జాయింట్ కలెక్టర్ సురేంద్ర మోహన్. వివిధ రూపాల్లో ఉన్న హస్తకళలు పలువురిని ఆకట్టుకుంటున్నాయి. అయ్యప్ప స్వామి ఆలయంలో మండల పూజలు అంగరంగ వైభవంగా కొనసాగాయి. అభిషేకాలు, 41 మండల పూజల కీర్తనలతో ఆలయం మార్మోగింది. ఈ పూజా కార్యక్రమాలకు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జ్యోతి స్వరూపుడు నీవయ్యో అయ్యప్ప స్వామి, అయ్యప్ప స్వామి, అయ్యప్ప స్వామి, అయ్యప్ప స్వామి, జగతికి వెలుగు నీవేనయ్యో మా మణికంఠ స్వామి, మణికంఠ స్వామి, మణికంఠ స్వామి, మణికంఠ స్వామి. ధరణి యందు ధర్మాన్నే నిలుపక ధర్మశాస్త్రవై వెలసినవయ్యా. జ్యోతి స్వరూపుడు నీవయ్యో మా అయ్యప్ప స్వామి, అయ్యప్ప స్వామి, అయ్యప్ప స్వామి, అయ్యప్ప స్వామి, జగతికి వెలుగు నీవేనయ్యో. ఖమ్మం నగరంలోని అయ్యప్ప స్వామి ఆలయంలో సుబ్రహ్మణ్య శాస్త్రి సందర్భంగా పాలాభిషేకం, విభూది తదితర అభిషేకాలు జరిగాయి. ఆలయంలో 41 మండల పూజలను నిర్వహించారు. ఆలయంలో జరిగిన ప్రత్యేక పూజలకు అయ్యప్ప భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. భక్తుల కీర్తనలతో ఆలయం మార్మోగింది. ఈ కార్యక్రమంలో మేళ్లచెరువు వెంకటేశ్వర్లు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు ఈ దేవాలయంలో సుబ్రహ్మణ్య షష్ఠి నిర్వహిస్తున్నారు. అంటే సుబ్రహ్మణ్య స్వామికి ప్రీతి అటువంటి రోజు. సంతానాభివృద్ధికి, శ్రేయస్సుకి, కుజదోష నివారణానికి అన్నింటికి సుబ్రహ్మణ్య స్వామి పూజించడం చాలా విశేషం. ఈరోజు పాలాభిషేకం, పంచామృతం, విభూతి అభిషేకం ప్రీతి అటువంటి స్వామికి చాలా ప్రీతి అయినటువంటి అభిషేకాలు. ఈరోజు భారీ ఎత్తున పాలాభిషేకం, మహాభిషేకం అన్నీ జరుగుతుంది. స్వామి శరణం చెప్ప. ఈరోజు సుబ్రహ్మణ్య షష్ఠి పర్వదినం రోజు మాకు ఈరోజు గుడి సేవ దొరికినందుకు చాలా సంతోషంగా ఉంది, ఆనందంగా ఉంది. ఈరోజు మా మఠంలో 7 స్వాములు అందరం కలిసి ఇక్కడ గుడి సేవలో పాల్గొని ఈరోజు గుడి సేవ చేసినందుకు అందరం ఆనందంగా ఉన్నాం. మంచి జరిగింది. ఈరోజు సుబ్రహ్మణ్య షష్ఠి. ఈరోజు ప్రోగ్రాం అన్నిటిలోనూ మేము పాల్గొని సంతోషంగా హ్యాపీగా గుళ్ళోనే ఈ రోజంతా గడప తెలుసుకున్నాం. పంచామృతం ఈ రకంగా అన్ని రకాలైనటువంటి అభిషేకాలు ఈరోజు జరుగుతాయి. ఈ అభిషేకాలన్నీ చేయించుకోవడం వల్ల భక్తులకు ఎటువంటి గ్రహదోషాలున్నా తొలగిపోతాయి. అంతేకాకుండా కుజదోషం ఉన్నా, నాగదోషం ఉన్నా వీటన్నిటికీ ఏకైక పరిహార మార్గం సుబ్రహ్మణ్య స్వామి వారికి చేసేటువంటి ఈ షష్ఠి సందర్భంగా చేసేటువంటి ఈ యొక్క పాలాభిషేకం. అందుకోసమనే ఈ యొక్క కార్యక్రమాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతోటి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. స్వామి శరణం. కోరికలు, సంకల్పం నెరవేరాలనేటువంటి ఉద్దేశంతో మాల ధరించి స్వామిని వారికి కొలవటం చాలా సంతోషకరమైనటువంటి పరిణామం. ఇటువంటి పరిణామంలోనే ఇవాళ సుబ్రహ్మణ్య షష్ఠి కూడా రావటం. సుబ్రహ్మణ్య షష్ఠి అంటే సుబ్రహ్మణ్య స్వామికి ఇవాళ ఆయన జన్మదినం కాబట్టి ఆ రోజున ఈ పాలాభిషేకం అని ఆయన పూజలు చేయటం అనేది సాంప్రదాయంగా వస్తున్నటువంటి విధానం. ఈ రోజున అందరూ కూడా సుబ్రహ్మణ్య స్వామి షష్ఠిలో అందరూ కూడా పాల్గొని పాలాభిషేకం చేయించుకొని పునీతులు కావాల్సిందిగా కోరుతున్నాం.
ఆ జ్యోతి స్వరూపుడు నీవయ్యో మా అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి జగతికి వెలుగు నీవేనయ్యో మా మణికంఠ స్వామి మణికంఠ స్వామి మణికంఠ స్వామి మణికంఠ స్వామి ధరణి అందు ధర్మాన్నే నిలుపక ధర్మశాస్త్రవై వెలసినవయ్యా జ్యోతి స్వరూపుడు నీవయ్యో మా అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి జగతికి వెలుగు నీవేనయ్యో. ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం నీరుగార్చే విధంగా కుట్రలు పన్నుతుందని సిపిఎం పార్టీ మండిపడింది. ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించి మరింతగా పటిష్టత పరిచే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సిపిఎం పార్టీ ధర్నా చేపట్టింది. ఎంతో మంది పేద ప్రజలు గ్రామాలలో ఉపాధి హామీ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారని, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని తొలగించే ప్రయత్నం చేస్తే వారి బతుకులు ఎలా అని ప్రశ్నించింది. కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా సిపిఎం పార్టీ ఖమ్మం జిల్లా శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ సమీపంలోని ధర్నా చౌక్ లో కూలీలతో కలిసి పెద్ద ఎత్తున ధర్నా చేపట్టింది. ఇప్పటికే గ్రామాలలో పనులు లేక కూలీలు వలసలు పోతున్నారని, ఉపాధి హామీ పథకాన్ని తొలగిస్తే వారి కుటుంబాలు రోడ్డున పడతాయని సిపిఎం జిల్లా కార్యదర్శి పోతినేని సుదర్శన్ ప్రభుత్వ వైఖరిపై మండిపడ్డారు. కార్పొరేట్ కంపెనీలకు కేంద్ర ప్రభుత్వం దాసోహం అవుతుందని నేతలు ఆరోపణలు చేశారు. జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నిరంతరంగా కొనసాగించి రోజువారీ కూలీలకు ఉపాధి కల్పించాలని, లేకుంటే తమ పార్టీ తరపున ఉద్యమాలకు సిద్ధమవుతామని వారు హెచ్చరించారు. ఈ ధర్నాలో సుదర్శన్ తో పాటు నున్నా నాగేశ్వరరావు, మచ్చా శ్రీనివాస్, బండారు రవి తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఈరోజు ఉపాధి హామీ పథకాన్ని నీరుగార్చాలని చెప్పేసి అనే ప్రయత్నం చేస్తూ ఉంది. చట్టాన్ని మార్చాలనే ప్రయత్నం చేస్తూ ఉంది. అనేక పోరాటాల ఫలితంగా ఎన్నో సంవత్సరాల నుంచి ఈ దేశంలో పని లేనటువంటి వాళ్ళు, పని చేయగలిగి ఉన్నటువంటి వాళ్ళు పనైనా చూపండి, తిండైనా పెట్టండి అని చెప్పేసి అని పోరాడినటువంటి ఫలితంగా యూపీఏ 1 గవర్నమెంట్లో వామపక్షాల ఒత్తిడి మేరకు వచ్చినటువంటి ఈ ఉపాధి హామీ చట్టాన్ని ఈరోజు ఎలా నీరు కార్చాలి, దానికి ఎలా కోత విధించాలి, ఈ విధించే డబ్బుతోని ఎలా పెట్టుబడిదారులకు సేవ చేయాలి అనే దుర్మార్గమైన ఆలోచనతో ఈరోజు నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. దీన్ని నిరసిస్తూ సిపిఎం పార్టీ కేంద్ర కమిటీ దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు, పోరాటాలు నిర్వహించాలని చెప్పేసి పిలిపించింది. ఆ పిలుపులో భాగంగా నిన్న ఢిల్లీలో త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ గారి నాయకత్వంలో ఒక పెద్ద ధర్నా కార్యక్రమం జరిగింది. దేశవ్యాప్తంగా డివిజన్ కేంద్రాల్లో, మండల కేంద్రాల్లో, రెవెన్యూ కార్యాలయాల ముందు, కలెక్టర్ల కార్యాలయాల ముందు ధర్నాలు, పోరాటాలు జరుగుతూ ఉన్నాయి. ఈ ప్రభుత్వం ఇప్పటికైనా సరే ఇటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనని విరమించుకోవాలి. ఉపాధి హామీ పథకం పనికి గతం నుంచి కేటాయింపుల పర్సెంటేజ్ ప్రకారం ఎంతైతే నిధులు కేటాయించాలో అన్ని నిధులు కేటాయించాలి. ఉపాధి హామీ చట్టాన్ని పేదలకి అందుబాటులోకి తీసుకొని రావాలి. లేకపోతే పెద్ద ఎత్తున ప్రజలు ఉద్యమించి ఈ ప్రభుత్వానికి తగిన పద్ధతుల్లో గుణపాఠం చెబుతారు. దానికి ప్రభుత్వం సిద్ధం కావాల్సి ఉంటుంది అని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉంది. మోడీ వచ్చిన తర్వాత ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటా ఉన్నాడు. ఒకటి కార్మిక వర్గం పైన దాడి చేస్తూ ఉన్నాడు. ఉద్యోగుల కార్మికుల హక్కులను హరించేటువంటి చట్టాలను మొత్తం కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఉన్న హక్కులను కాలు రాసే విధంగా చట్టాలు సవరించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మరొక వైపున ఉపాధి హామీ కూలీల యొక్క పథకాన్ని కూడా దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నాడు. ఇది కేవలం ఉపాధి హామీ కూలీలకు మాత్రమే పరిమితమైన పథకం కాదు. ఈ ఉపాధి హామీ పథకంలో రైతులు కూడా పాల్గొంటూ ఉన్నారు. కరువు వచ్చినప్పుడు వాళ్ళు కూడా దీంట్లో పాల్గొని ఉపాధి పొందుతున్న పరిస్థితి కూడా ఉంది. అందుకే ఈ పథకాన్ని రద్దు చేయడాన్ని సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. మొన్ననే ఢిల్లీలో త్రిపుర ముఖ్యమంత్రి, సిపిఎం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు మాణిక్ సర్కార్ నాయకత్వంలో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించడం జరిగింది. దేశవ్యాప్తంగా సిపిఎం పార్టీ ఈ పథకాన్ని యొక్క ఉద్దేశాన్ని అమలుపరచాలని చెప్పేసి, పథకాన్ని కుదించే ప్రయత్నం నిర్మించుకోవాలని చెప్పేసి దేశవ్యాప్తంగా ఆందోళన చేయడం జరిగింది. అందులో భాగంగా ఖమ్మం జిల్లా కేంద్రంలో సిపిఎం పార్టీ జిల్లా కమిటీ నాయకత్వం ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. భవిష్యత్తులో అనేక పార్టీలను కూడా కలుపుకొని ఈ పథకాన్ని రక్షించడం కోసం, నరేంద్ర మోడీ యొక్క ప్రజా వ్యతిరేక చర్యల్ని అడ్డుకోవడం కోసం సిపిఎం పార్టీ ముందు భాగం ఉంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మహాత్మా జ్యోతి బాపులే 125వ వర్ధంతి సందర్భంగా ఖమ్మంలో మహానుభావుల త్యాగం మన కర్తవ్యంపై విద్యార్థి, ఉద్యోగ, మేధావుల, ప్రజా సంఘాల ప్రతినిధులు జిల్లా స్థాయి సదస్సును నిర్వహించారు. ఈ సదస్సుకు ఐపీఎస్ అధికారి ప్రవీణ్ కుమార్ హాజరై ప్రసంగించారు. సమాజంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల జీవితాల్లో వెలుగులు నింపిన జ్యోతి బాపులే గురించి వ్యక్తులు ప్రశంసలు కురిపించారు. వారి హక్కుల కోసం ఆయన జీవితాన్నే పణంగా పెట్టారని ప్రతినిధులు కొనియాడారు. మహాత్మా జ్యోతి బాపులే 125వ వర్ధంతి సభను నగరంలో టీటీడీసీ భవన్లో నిర్వహించారు.
ఈ సదస్సులో తెలంగాణ సాంఘిక గురుకుల విద్యాసంస్థల రాష్ట్ర సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హాజరై సదస్సులో ప్రసంగించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలలో చైతన్యం నింపి వారిని ముందుకు నడిపించారని, ఎంతో మంది మేధావులను తీర్చిదిద్దిన చరిత్ర బాపులేది అని ఆయన పేర్కొన్నారు. ఈ సదస్సుకు పెద్ద ఎత్తున మేధావులు, విద్యార్థులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో శ్రీను, రామకృష్ణ, కృష్ణారావు, రంగరాజు, కాజామియా తదితరులు పాల్గొన్నారు. మీరు భవిష్యత్ తరాల కోసం ఏ విధంగా ఇప్పుడుండే ఇక్కడ ఈ గ్రూప్లో కూర్చున్న వ్యక్తులందరూ కూడా మీ గ్రామాలకు పోయి మీరు భవిష్యత్ తరాల కోసం ఒక కొత్త పునాదిని ఏ విధంగా నిర్మిస్తారనే ఒక ఆశతో మాత్రమే ఈరోజు 6 గంటల ప్రయాణం కష్టమైనా, మళ్ళీ పోవడం కూడా 6 గంటలు అయినా కష్టమైనా సరే ఇది ఒక పవిత్రమైన కార్యక్రమం, ఒక మహనీయుడు మరి ఈరోజు పరమపందించిన రోజు కాబట్టి అని నేను ఇక్కడికి వచ్చాను. అందుకొరకు నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఈ మాటలు విని వీటి గురించి ఆలోచించండి. ఇంత తప్పుడు వచ్చే రైతు చదివేసి ఎట్లయితే జ్యోతిరావు పూలే సత్యాన్ని శోధించి ఒక నిజాన్ని ఎట్లయితే గుర్తుపట్టి మనకు అందించాడు, ఎట్లయితే బాబాసాహెబ్ అంబేద్కర్ను తర్వాత మిగతా మహనీయులందరినీ ప్రభావితం చేశాడు, ఆ విధంగా మీరు కూడా ఈ మాటలన్నీ తూచా తప్పకుండా వీళ్ళు పాటించాల్సిన అవసరం లేదు. మీరు కూడా దాన్ని శోధించండి. వీళ్ళు నిజం చెప్తున్నారా, అబద్ధం చెప్తున్నారా? గ్రామానికి వెళ్ళి మరి ప్రభుత్వం ఇస్తున్నటువంటి అంశాలను తీసుకొని మనం చదివించిన పద్ధతి చేయాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది, గుర్తుల బాధ్యతని. ఆ విధంగా చేసినప్పుడే మనం చేసిన దానికి కార్యక్రమానికి మరి కాబట్టి తప్పనిసరిగా చేయాలి. రాష్ట్రంలో జరుగుతున్న రైతు ఆత్మహత్యలు ప్రభుత్వ హత్యలుగా తెలంగాణ రైతాంగ సమితి రాష్ట్ర కమిటీ స్పష్టం చేసింది. రైతు ఆత్మహత్యలకు ప్రభుత్వం బాధ్యత వహించి వారిని ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ డిసెంబర్ 8న హైదరాబాద్లో ధర్నాకు పిలుపునిచ్చారు. రైతు 6 కాలం కష్టించి పండించిన పంటకు ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించకపోవడంతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని తెలంగాణ రైతాంగ సమితి రాష్ట్ర కమిటీ ఆరోపించింది. రైతు ఆత్మహత్యలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా డిసెంబర్ 8న హైదరాబాద్లోని ఇందిరా పార్క్ సమీపంలో ధర్నా చేపడుతున్నట్లు వారు తెలిపారు. ఈ ధర్నాకు పెద్ద ఎత్తున ప్రజలు తరలి రావాలని వారు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వారు ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. తెలంగాణ రైతాంగ సమితి రాష్ట్ర ప్రధాన అధ్యక్షుడు మత్స్య విద్యాసాగర్ మాట్లాడుతున్నారు. నేడు తెలంగాణలో రైతాంగ పరిస్థితి అత్యంత దుర్భరంగా ఉంది. దళారులు, కార్పొరేట్ శక్తులు వాళ్ళ స్వార్థపర కుట్రల్ని పాలకవర్గాలు పెంచి పోషిస్తున్నాయి. వీళ్ళ దుర్మార్గమైన స్వార్థపూరిత కుట్రలకు రైతాంగం బలి అయిపోతున్నది. రైతు మార్కెట్ రైతు చేతిలో లేదు. కొనేటప్పుడు కానీ అమ్మేటప్పుడు కానీ అతను పరాధీనుడు. రైతుకి కావలసిన సరుకులు మార్కెట్లో సరి అయిన సకాలంలో అందుబాటులోకి రావు. కొనేటప్పుడు కూడా దళారీ చేతిలో ఉండి మోసపోతున్నాడు. తూకంలో మోసమే, ధరల్లో మోసమే. సరైన టైంకి అమ్మిన డబ్బులు రావు. బ్యాంకులు నిరుద్యోగ యువతకు ఉద్యోగాల కొరకు ఉచిత శిక్షణ తరగతులను ప్రవేశపెడుతున్నట్లు పచ్చా శ్రీనివాసరావు తెలిపారు. ఎన్ఏసీ ట్రైనింగ్ సెంటర్లో నిరుద్యోగులకు శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ఆయన తెలిపారు. తెలంగాణ ప్రభుత్వంచే స్థాపించబడిన నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ ట్రైనింగ్ సెంటర్ ద్వారా వృత్తి విద్యలయందు అనుభవం లేని 18 నుండి 35 సంవత్సరముల వయసు గల విద్యార్థులకు ఎలక్ట్రికల్, హౌస్ వైరింగ్, మెషిన్, ప్లంబింగ్, శానిటేషన్ తదితర కోర్సులకు కొండపల్లి శ్రీ భార్గవ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా శిక్షణ ఇప్పించనున్నట్లు పచ్చా శ్రీనివాసరావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. ఈ శిక్షణకు ఆసక్తి గల అభ్యర్థులు ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్ ఫోటోలతో ఈ నెల 29 నుంచి డిసెంబర్ 1వ తేదీ వరకు సంప్రదించవలసిందిగా ఆయన కోరారు. 3 నెలల శిక్షణ అనంతరం ఉద్యోగం కల్పిస్తామని శ్రీనివాసరావు పేర్కొన్నారు. శిక్షణ కాలంలో విద్యార్థులకు ఉచిత భోజన వసతి సౌకర్యాలు కల్పించబడుతున్నాయని స్పష్టం చేశారు. ఖమ్మం పట్టణంలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అకాడమిక్ కన్స్ట్రక్షన్ ఒక తెలంగాణ ప్రభుత్వం చేత ఏర్పాటు చేయన శిక్షణా సంస్థ ఉంది. ఆ సంస్థ ద్వారా మనకు ఇక్కడ ఎలక్ట్రికల్ హౌస్ వైరింగు, మేషనరీకి, ప్లంబింగు మరియు బార్ బెండింగ్, పెయింటింగ్ వాటికి 3 నెలల శిక్షణ ఇస్తున్నారు. ఆ 3 నెలల శిక్షణలో చేరినటువంటి విద్యార్థులకు ఉచిత భోజనము, ఉచిత వసతి మరియు ఉచితంగా పెన్సిల్స్ అవన్నీ సామాగ్రి ఏర్పాటు చేసి
తర్వాత శిక్షణ కాలము పూర్తయిన ప్రతిభావంతులైన విద్యార్థులకి మరియు వాళ్ళ యొక్క క్యారెక్టర్ని బట్టి కూడా వాళ్ళకు అందరికీ సర్టిఫికెట్ ఒకటి ఏర్పాటు చేసి వాళ్ళందరినీ ఉద్యోగం కల్పించడానికి నేషనల్ కన్స్ట్రక్షన్ ఆఫ్ అకాడమీ వారు స్పాన్సర్ చేయగలుగుతారు. ఈ కోర్స్ అనేది కొత్తగా స్థాపించబడింది. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఈ స్కీమ్లో ఇది ఏర్పాటు చేయబడింది. ఇది పేద విద్యార్థులకి ఉన్న మండలాల్లో ఉన్న విద్యార్థులకి ఎవరికి ఈ స్కీమ్ గురించి తెలియదు. ముందు ఈ స్కీమ్ వల్ల ఏమవుతుందంటే ఏ కంపెనీలో ఉద్యోగం రావాలన్నా ఇటువంటి కంపెనీ కన్స్ట్రక్షన్ కంపెనీ వాటికి నేషనల్ అకాడమీ వాటికి స్పాన్సర్ తీసుకొని అక్కడి నుంచి సర్టిఫికేట్ పొందిన విద్యార్థులు మాత్రమే పెద్ద కంపెనీల్లో మన వృత్తి విద్య నైపుణ్యం గల కంపెనీ వారిని తీసుకోవడానికి అవకాశం ఉంది. ఈ సదవకాశాన్ని అందరూ ఈ కోర్సుకు ఇప్పుడు ప్రస్తుతము ఎలక్ట్రికల్ వైరింగ్ అనే కోర్సు ఒకటి ఒక 15 రోజులు కోర్స్ అనేది 5 డేస్ కింద స్టార్ట్ అయింది. దీంట్లో ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మొత్తం విద్యార్థులు జాయిన్ కాలేదు. ఇంకా కొన్ని సీట్లు ఉన్నాయి. ఇంకా మిగతా కోర్సులు కూడా ఉన్నాయి. ఇవన్నీ కోర్సులు స్టార్ట్ చేయడానికి ఫుల్ ఫ్లెడ్జ్డ్ చేయడానికి ఇంకా వారం రోజులు పడుతుందని ఈ సదవకాశంలోని ఖమ్మం జిల్లాలో వాళ్ళందరూ ఉపయోగించుకొని ఈ కోర్సులో జాయిన్ కావాల్సిందిగా మా ట్రస్ట్ ద్వారా ఈ నేషనల్ అకాడమీ కన్స్ట్రక్షన్ ద్వారా కూడా మేము కోరుచున్నామండి. నగరంలోని పెవిలియన్ మైదానంలో ఏర్పాటైన లేపాక్షి క్రాఫ్ట్ బజార్ ఎగ్జిబిషన్ను జాయింట్ కలెక్టర్ సురేంద్ర మోహన్ ప్రారంభించారు. ఎగ్జిబిషన్లోని వివిధ హస్తకళా రూపాలను జేసీ సందర్శించారు. స్థానిక పెవిలియన్ మైదానంలో లేపాక్షి క్రాఫ్ట్ బజార్ ఎగ్జిబిషన్ సేల్ హ్యాండ్ క్రాఫ్ట్ అండ్ హ్యాండ్లూమ్స్ ను జేసీ సురేంద్ర మోహన్ ప్రారంభించారు. ఎగ్జిబిషన్ లో ఏర్పాటు చేసిన వివిధ కళారూపాలను తిరిగి సందర్శించారు. హస్తకళలను రూపాల్లో ఉన్న వస్తువులు అందరినీ ఆకట్టుకున్నాయి. ఇతర రాష్ట్రాల వారితో చేయబడిన వివిధ రూపాలు చూపరులను కనువిందు చేస్తున్నాయి. ప్రజలు హస్తకళల వైపు మొగ్గు చూపుతున్నారని, వారికి కావలసిన ప్రతి వస్తువు ఈ ఎగ్జిబిషన్ లో దొరుకుతుందని నిర్వాహకులు తెలిపారు. ఖమ్మం పట్టణ ప్రజలకు ఇది ఒక సువర్ణ అవకాశమని, తక్కువ ధరతో ఈ ఎగ్జిబిషన్ నిర్వాహకులు ఏర్పాటు చేశారని జేసీ సురేంద్ర మోహన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పౌర సంబంధాల శాఖ అధికారులతో పాటు నిర్వాహకులు పాల్గొన్నారు. పట్టణంలో మన స్టేట్ హ్యాండీక్రాఫ్ట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తరఫున లేపాక్షి ఆర్గనైజేషన్ తరఫున ఈరోజు 28 నవంబర్ నుంచి 7 డిసెంబర్ వరకు దాదాపు 10 రోజులు ఖమ్మం పట్టణంలో హ్యాండీక్రాఫ్ట్స్ అండ్ హ్యాండ్లూమ్స్ ఎగ్జిబిషన్ కమ్ సేల్ ఆర్గనైజ్ చేయడం జరుగుతూ ఉంది. మరి ఇక్కడ దాదాపుగా 16 రాష్ట్రాల నుంచి మన కళాకారులు వారు సొంతంగా తయారు చేసినటువంటి వివిధ రకాల కళారూపాలు ఇక్కడ ఎగ్జిబిషన్ చేయడం జరుగుతూ ఉంది. మరి దీన్ని ఖమ్మం పట్టణం ప్రజలే కాకుండా ఖమ్మం జిల్లా నలుమూలల నుంచి ప్రజలు దీన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుకుంటూ, మరియు ఆ హ్యాండీక్రాఫ్ట్స్ అండ్ హ్యాండ్లూమ్స్ కళాకారులకు మనము ఎంకరేజ్ చేయాలని చెప్పేసి తెలియజేస్తాం. అన్ని రాష్ట్రాల్లో కూడా ఖమ్మంలో ఎగ్జిబిషన్ పెడితే మనకి లాస్ అంటూ ఉండదు, మన ప్రోడక్ట్ తగ్గపోతుంది అనే ఒక పబ్లిసిటీ వచ్చేసింది. సో యాక్చువల్గా 200 మంది వచ్చినా కానీ మా దగ్గర ప్రొవిజన్ లేదు, 190 మందికి ఇవ్వగలిగాము. సో నెక్స్ట్ ఇయర్ మళ్ళీ కలెక్టర్ గారి సహకారంతో, జాయింట్ కలెక్టర్ గారి సహకారంతో ఇంకా కొంచెం పెద్దవి ఒక 250 మంది పెట్టే విధంగా చేయాలనుకుంటున్నాము. కలెక్టర్ గారికి మీటింగ్ జాయింట్ కలెక్టర్ వెళ్ళాలని
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అయ్యప్ప స్వామి ఆలయంలో భక్తుల ప్రత్యేక పూజలు. భారీ ఎత్తున హాజరైన అయ్యప్ప భక్తులు. ఉపాధి హామీ పథకాన్ని తొలగిస్తే ఊరుకునేది లేదు. పథకాన్ని కొనసాగించి కూలీలను ఆదుకోవాలన్న సిపిఎం పార్టీ. ఖమ్మం నగరంలో హస్తకళను ప్రారంభించిన జాయింట్ కలెక్టర్ సురేంద్ర మోహన్. వివిధ రూపాల్లో ఉన్న హస్తకళలు పలువురిని ఆకట్టుకుంటున్నాయి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమే సీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.